దేశం ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ కంట్రీ. ఇక్కడ ప్రజలు ఎంతో ఆనందంగా జీవిస్తారు. అంతేకాదు ఈ దేశంలో విద్య, ఆరోగ్యం అన్నీ ఫ్రీ, అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది. మరి దానికి గల కారణాలేంటి? ఆ దేశం ప్రకృతి అందాలకి నిలయం. అంతేకాదు ఆ దేశాన్ని కంట్రీ ఆఫ్ లేక్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ దేశంలో లక్షల్లో లేక్స్ ఉన్నాయి. ఆ దేశం మరేదో కాదు, ప్రపంచంలోని హ్యాపీయెస్ట్ కంట్రీ అయిన ఫిన్లాండ్. ముందుగా ఈ దేశానికి ఎలా వెళ్ళాలి, వీసా ప్రాసెసింగ్ గురించి తెలుసుకుందాం. వీసా అప్లై చేసిన 15 రోజుల్లోపు మీకు లభిస్తుంది. వీసా ఫీ సుమారుగా 8,000 రూపాయలుగా ఉంది. వీసా వ్యాలిడిటీ 90 డేస్. మన దేశం నుంచి ప్రముఖ నగరాలైన ముంబై, ఢిల్లీ నుంచి ఫిన్లాండ్కి ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. మినిమం ఫేర్ 20,000 రూపాయలుగా ఉంది. యునైటెడ్ నేషన్స్ విడుదల చేసిన వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్ట్లో ఫిన్లాండ్ వరుసగా 6సారి ప్రపంచంలో అత్యంత హ్యాపీయెస్ట్ కంట్రీగా నిలిచింది. ఈ దేశ ప్రజలు ఎప్పుడూ నవ్వుతూ ఇతరులని నవ్విస్తూ ఉంటారు. ఇక్కడ ప్రజల్లో జెలసీ అనే ఆలోచనే అస్సలు ఉండదు. ఇతరుల పర్సనల్ విషయాల్లో, సంపదలో ఎప్పుడూ వేలు పెట్టరు. ఈ దేశంలో అందరూ కష్టపడి సంపాదిస్తారు, అదేవిధంగా ఎంజాయ్ కూడా చేస్తారు. అందుకే ఈ దేశంలో ఒకరిపై మరొకరు ఈర్ష్యపడరు. ఈ దేశంలో గవర్నమెంట్ తమ సిటిజన్స్కి చాలా వరకు సర్వీసులని ఫ్రీగా అందిస్తుంది. ఎడ్యుకేషన్ దగ్గర నుంచి మెడికల్ వరకు అన్నీ అక్కడి ప్రభుత్వం ఫ్రీగా ప్రజలకి ప్రొవైడ్ చేస్తుంది. చిన్న దేశం, పైగా డెవలప్డ్ కంట్రీ కాబట్టి ప్రజలకి ఫ్రీ సర్వీస్ అందించడంలో అక్కడి ప్రభుత్వానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రపంచంలో అత్యధికంగా లేక్స్ మనకి ఈ దేశంలోనే కనిపిస్తాయి. ఇక్కడ దాదాపు 1,87,000 లేక్స్ ఉన్నాయి. ఈ దేశం యొక్క పూర్తి జనాభా కేవలం 55 లక్షలు మాత్రమే. కానీ ఈ దేశంలో లేక్స్ మాత్రం దాదాపు 2 లక్షల వరకు ఉన్నాయి. అందుకే ఈ దేశాన్ని కంట్రీ ఆఫ్ లేక్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ దేశంలో సుమారు 12,000 మంది ఇండియన్స్ నివసిస్తున్నారు. ఈ దేశ రాజధాని హెల్సింకి సిటీ. ఈ హెల్సింకి సిటీని వైట్ సిటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ నగరంలో బిల్డింగ్స్ అన్నీ కూడా వైట్ కలర్ మార్బుల్స్తో కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ ప్రజలు తమ దేశ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. వాటిని బ్రేక్ చేయడానికి ఎవ్వరూ సాహసించరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఈ దేశంలో ఎవరైనా స్పీడ్ లిమిట్ కంటే ఎక్కువ వేగంతో వెహికల్ నడిపితే పెద్ద మొత్తంలో చలాన్ కట్టాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ చలానాలు వారి శాలరీపై డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఇక్కడ మీ శాలరీ ఎక్కువగా ఉంటే ఫైన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అదే శాలరీ తక్కువగా ఉంటే ఫైన్లు కూడా తక్కువగా ఉంటాయి. ఈ రూల్ నిజంగా బాగుంది కదా. ఈ దేశ ప్రజలు స్పోర్ట్స్ ఆడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే ఇక్కడ అనేక రకాల స్పోర్ట్స్ మనకి కనిపిస్తాయి. ఇక్కడ ఒక స్పెషల్ కాంపిటీషన్ కూడా జరుగుతుంది. ఈ కాంపిటీషన్లో హస్బెండ్స్ తమ వైఫ్స్ని భుజాలపై ఎక్కించుకొని పరిగెడతారు. అయితే ఈ కాంపిటీషన్లో గెలిచిన వారికి ప్రైజ్గా తమ వైఫ్ ఎంత బరువు ఉంటుందో అంత బీర్ ఇవ్వబడుతుంది. అంతేకాదు ఈ దేశంలో మరో గేమ్ కూడా చాలా ఫేమస్. అదేంటంటే ఈ దేశంలో ప్రతి ఆదివారం తాముండే కాలనీలో లేదా సిటీలో ప్రజలు దోమల్ని చంపే కాంపిటీషన్ నిర్వహించుకుంటారు. ఈ కాంపిటీషన్లో ఎవరైతే ఎక్కువ దోమల్ని చంపుతారో వారికి ది కింగ్ ఆఫ్ మస్కిటో కిల్లర్ అనే పేరుతో సన్మానిస్తారు. ఈ గేమ్ ఏదో బాగుంది కదూ. మన దేశంలో కూడా వారంలో ఒకరోజు దోమల్ని చంపే కాంపిటీషన్ పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన దేశంలో దోమలు ఎంత ఘోరంగా ఉంటాయో మీ అందరికీ తెలుసు. ఈ దేశంలో ఎడ్యుకేషన్ కంప్లీట్గా ఫ్రీ. బుక్స్తో మొదలుకొని స్టూడెంట్స్ యూనిఫామ్ వరకు ప్రతి దానికి అక్కడి గవర్నమెంట్ పే చేస్తుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమని ఆ దేశ ప్రభుత్వం భావిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ దేశంలో ఎవరైనా PhD పూర్తి చేస్తే వారికి కృతజ్ఞతగా ఊరి ప్రజలంతా కలిసి సెలబ్రేట్ చేస్తారు. అంతేకాదు ఫిన్లాండ్ ఒక చిన్న దేశం కావడం వల్ల ప్రతి చిన్న విషయానికి ప్రజలంతా గుమిగూడిపోతారు. ఈ దేశ ప్రజలకి కాఫీ తాగడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ మనకి దాదాపు 74 రకాల కాఫీలు దొరుకుతాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ దేశంలో యావరేజ్గా ఒక మనిషి ప్రతి సంవత్సరం దాదాపు 12 కేజీల కాఫీ తాగేస్తాడు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. కాబట్టి ఫ్యూచర్లో మీరెప్పుడైనా ఫిన్లాండ్ దేశానికి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా అక్కడున్న అన్ని రకాల కాఫీలని ట్రై చేయండి. ఈ దేశ ప్రజలు కేవలం కాఫీ మాత్రమే కాదు, పాలను కూడా చాలా ఎక్కువ మొత్తంలో తాగుతూ ఉంటారు. ఇక్కడ మిల్క్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ప్రపంచంలోనే బెస్ట్ క్వాలిటీ మిల్క్ మనకి ఫిన్లాండ్లోనే దొరుకుతుంది. అందుకే ఈ దేశంలో ప్రతి ఒక్కరూ ప్యూర్ మిల్క్ తాగడానికి ఇష్టపడతారు. ఈ దేశ ప్రజలకి మ్యూజిక్ అంటే కూడా చాలా ఇష్టం. అందుకే ఇక్కడ మనకి ప్రతి ఇంట్లో ఒక మ్యూజిషియన్ కనిపిస్తాడు.
మీలో చాలా మందికి హెవీ మెటల్ బ్యాండ్ గురించి తెలిసి ఉంటుంది. ఈ దేశ ప్రజల్లో ఇలాంటి మ్యూజిక్ చాలా పాపులర్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ దేశ హెవీ మెటల్ బ్యాండ్ అయిన లోడీ హార్ట్ రాక్ హల్లెలూయా సాంగ్ని పర్ఫామ్ చేసి అన్ని రికార్డులని బ్రేక్ చేసింది. బై ద వే, మీరు ఎప్పుడైనా ఈ సాంగ్ విన్నారా? ఒకవేళ వినకపోతే ఈ పాటని ఖచ్చితంగా వినండి. మీ చెవులకి ఉన్న తుప్పు వదిలిపోతుంది. ఈ దేశం గురించిన ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ దేశంలో సోనాస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ సోనాస్ అంటే ఏదో రకమైన బాడీ థెరపీ, స్టీమ్ బాత్ లాంటిది. ఇది ఫిన్లాండ్ దేశంలో ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. ఇందులో హై టెంపరేచర్ దగ్గర శరీరానికి ట్రీట్మెంట్ ఇస్తారు. దాంతో ప్రజలు బాగా రిలాక్స్గా ఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఈ దేశ ప్రజలు చాక్లెట్ మరియు క్యాండీ తినడం అంటే చాలా ఇష్టపడతారు. ఇక్కడ సాల్మియాకి అనే స్పెషల్ టైప్ క్యాండీ దొరుకుతుంది. దీన్ని అనేక రకాల ఫ్రూట్స్ని డ్రై చేసి తయారు చేస్తారు. అయితే ఈ దేశ ప్రజలు ఎక్కువగా వీటిని ఈవినింగ్ టైమ్స్లో తింటూ ఉంటారు. ఈ దేశాన్ని ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ కంట్రీగా పిలుస్తారు. అయితే ఈ దేశం ఇంతలా హ్యాపీగా ఉండేందుకు కారణం ఏంటో తెలుసా? ఒకటి తక్కువ పాపులేషన్ అయితే రెండవది 0% కరప్షన్. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇప్పటివరకు ఈ దేశంలో ఇటువంటి పెద్ద స్కామ్లు జరగలేదు. ఫ్యూచర్లో కూడా ఈ దేశంలో ఎటువంటి అవినీతి కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు అక్కడ ప్రభుత్వం స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటుంది. ఎందుకంటే దేశంలో అవినీతి పరులు ఎక్కువ సంఖ్యలో ఉంటే ఆ దేశ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ మన దేశ పరిస్థితి ఎలా ఉందో మీకు బాగా తెలుసు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫిన్లాండ్ పాస్పోర్ట్ ప్రపంచంలోని థర్డ్ పవర్ఫుల్ పాస్పోర్ట్. అంటే దీని అర్థం ఈ దేశ ప్రజలు ఎటువంటి వీసా లేకుండా ప్రపంచంలోని అనేక దేశాలకి ప్రయాణం చేయొచ్చు. ఈ లిస్ట్లో సింగపూర్, జర్మనీ దేశాల పాస్పోర్ట్లు టాప్ 2 ప్లేస్లో ఉన్నాయి. ఏ దేశమైతే మహిళలకి పురుషులతో సమాన హక్కులు కల్పిస్తుందో ఆ దేశాన్ని వెల్ ఎడ్యుకేటెడ్ కంట్రీగా చెప్పొచ్చు. యూరప్ కాంటినెంట్లో మహిళలకి ఓటు హక్కు కల్పించిన మొట్టమొదటి దేశం ఈ ఫిన్లాండ్. అది కూడా 1906లో. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 9 నెలల వరకు విపరీతమైన చలి ఉంటుంది. ఆ సమయంలో ఇక్కడ యావరేజ్ టెంపరేచర్ -5 degrees ఉంటుంది. అంతేకాదు, ఇప్పటివరకు ఇక్కడ నమోదైన లీస్ట్ టెంపరేచర్ -55 degrees సెంటీగ్రేడ్. ఈ దేశ ప్రజలకి పాలు, కాఫీ తాగడం అంటే చాలా ఇష్టం. వీటితో పాటు అక్కడ ప్రజలు ఆల్కహాల్ కూడా ఎక్కువ తీసుకుంటారు. వీకెండ్ డేస్లో అయితే ఈ దేశ ప్రజలు మార్నింగ్ తాగడం స్టార్ట్ చేస్తే సండే ఈవినింగ్ వరకు మధ్యంలోనే మునిగి తేలుతూ ఉంటారు. అలా ఎందుకంటే అసలే చలి దేశం, పైగా అతి తక్కువ టెంపరేచర్ నమోదవుతున్న దేశం. కాబట్టి ఈ దేశ ప్రజలు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటూ సింగిల్ సిట్టింగ్లో ఫుల్ బాటిల్స్ లేపేయడం సర్వసాధారణం. అంతేకాదు ఇక్కడ 100% గ్లాస్ అండ్ ప్లాస్టిక్ బాటిల్లు రీసైకిల్ చేస్తూ ఉంటారు. ఇలా మన దేశంలో కూడా చేస్తే బాగుంటుంది కదా. నేను ఇక్కడ మాట్లాడుతుంది ఫుల్ బాటిల్ లేపేయడం గురించి కాదు, రీసైక్లింగ్ చేయడం గురించి. అయినా ఫుల్ బాటిల్ లేపేయడం మరెవరికైనా నేర్పియాలా చెప్పండి? అందులో మనమే టాప్లో ఉంటాం. ఈ దేశంలో క్రైమ్ రేట్ ఆల్మోస్ట్ 0గా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫుడ్ అండ్ హైజీన్ పరంగా ఈ దేశంలోని జైళ్లు ప్రపంచంలోనే బెస్ట్ జైళ్లు. ఎంతగా అంటే ఈ దేశంలోని జైళ్లు 5 స్టార్ హోటల్కి ఏమాత్రం తీసిపోవు, ఆ లెవెల్లో ఉంటాయి. మీ అందరికీ తెలుసు, మన దేశంలో పిల్లలకి 4 years దాటితే చాలు తల్లిదండ్రులు వారిని ఎప్పుడు స్కూల్కి పంపుదామా, వాళ్ళకి చదువు ఎప్పుడు చెప్పిద్దామా అని తొందరపడుతూ ఉంటారు. కానీ ఫిన్లాండ్ గురించిన బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ దేశంలో పిల్లల్ని 7 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాతే స్కూల్కి పంపిస్తారు. ఎందుకంటే ఈ దేశ గవర్నమెంట్ ప్రకారం పిల్లల్లో అన్ని రకాల డెవలప్మెంట్ అనేది వాళ్ళకి 7 సంవత్సరాలు వచ్చే వరకు జరుగుతుంది. ఆ సమయంలో పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి ఉండడం, అల్లరి చేయటం, స్నేహితులతో ఆడుకోవడం లాంటివి చేయడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ దేశంలో పిల్లలకి 7 ఏళ్ళు నిండిన తర్వాతే స్కూల్లో అనుమతిస్తారు. అంతేకాదు ఈ దేశంలో ఎగ్జామ్స్ అనేవి ఉండవు. ఇక్కడి పిల్లలకి 16 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఎటువంటి ఎగ్జామ్స్ ఉండవు. నిజంగా ఈ దేశంలో పిల్లలు చాలా లక్కీ కదూ. ఇలాంటి రూల్స్ మన దేశంలో ఉంటే ఎలా ఉంటుంది? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫిన్లాండ్ నిజంగా చాలా డిఫరెంట్ కంట్రీ. ఎందుకంటే ఈ దేశంలో కొన్నిసార్లు దాదాపు 23 గంటల వరకు కంటిన్యూగా సన్లైట్ ఉంటుంది. అంతేకాదు దేశంలో మరికొన్ని భాగాల్లో అయితే కంటిన్యూగా 50 రోజుల వరకు అసలు రాత్రి అవ్వదు. ఇంట్రెస్టింగ్ విషయం ఇంకోటి ఏంటంటే ఈ దేశంలో ప్రజలు తమ పెంపుడు జంతువుల్ని అమ్మకూడదు. ఈ దేశ రూల్స్ ప్రకారం ఒకవేళ ఎవరైనా ఒక జంతువుని పెంచుకుందామని తీసుకున్నట్లయితే చివరిదాకా దాని బాగోగులు వాళ్ళే చూసుకోవాలి. ఈ దేశ ప్రజలు చాలా హెల్దీగా ఫిట్గా ఉంటారు. అందుకేనేమో ఈ దేశంలో పురుషులు మ్యాక్సిమం 82 సంవత్సరాల వరకు జీవిస్తే మహిళలు 84 సంవత్సరాల వరకు జీవిస్తారు.
అంటే ఈ దేశంలో మహిళలు పురుషుల కంటే 2 సంవత్సరాలు ఎక్కువగా జీవిస్తున్నారన్నమాట. ఈ దేశంలో రోగాల విషయానికి వస్తే దాదాపు 0 అనే చెప్పాలి. నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఈ దేశం చిన్నదైనప్పటికీ ఎలా జీవించాలో వీళ్ళు ప్రపంచానికి తెలియజేస్తున్నారు. దేశంలో పాపులేషన్ ఎంత తక్కువగా ఉంటే ప్రజలకి ప్రయోజనాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 55 లక్షలు ఉంటే వాళ్ళు వాడే కార్లు మాత్రం దాదాపు 40 లక్షల వరకు ఉన్నాయి. WHO ప్రకారం వరల్డ్ ప్యూర్ ఎయిర్ ఇండెక్స్ రాకింగ్లో ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉంది. అంటే ఇక్కడి గాలి ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైంది. ఈ దేశంలో ఒక గోల్ఫ్ కోర్ట్ కూడా ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే దీని సగభాగం ఫిన్లాండ్లో ఉంటే మరో సగం స్వీడన్లో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే 2 దేశాల మధ్య ఉన్న ఏకైక గోల్ఫ్ కోర్ట్. ఫిన్లాండ్లో ఒక విచిత్రమైన గేమ్ కూడా ఆడుతూ ఉంటారు. అదేంటంటే అక్కడ ప్రజలు వారి మొబైల్లని ఒక దగ్గర పెట్టి రేస్లో పాల్గొంటారు. ఆ రేస్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు రేస్లో పాల్గొన్న ఎవరి మొబైల్ అయినా ఓపెన్ చేసి అందులో ఉన్నవన్నీ చూడొచ్చు. ఇది ఒక ఫన్ గేమ్ అయినప్పటికీ ఇందులో చాలా మంది భాగోతాలు బయటపడతాయి. చాలా ఫన్నీగా ఉంది కదా. మన దేశంలో ఒకానొక సమయంలో చాలా ఫేమస్ అండ్ సక్సెస్ఫుల్ అయిన మొబైల్ కంపెనీ నోకియా. అయితే ఈ నోకియా కంపెనీ ఏ దేశానికి చెందిందో తెలుసా? చాలా మంది ఇదేదో జపాన్, సౌత్ కొరియా కంపెనీ అనుకుంటారు, కానీ కాదు. నోకియా అదే. నోకియా అనేది ఫిన్లాండ్కి చెందిన కంపెనీ. కేవలం అంతేకాదు, యాంగ్రీ బర్డ్స్ గేమ్ని కూడా ఫిన్లాండ్కి చెందిన కంపెనీయే క్రియేట్ చేసింది. మన దేశంలో పాపులేషన్ రోజు రోజుకి పెరుగుతూ ఉంటే ఫిన్లాండ్లో మాత్రం రోజు రోజుకి జనాభా తగ్గుతుంది. అయితే దీనిని ఆ దేశం సీరియస్గా తీసుకుని ఆ దేశంలో ఎక్కువ మంది పిల్లల్ని కనే దంపతులకి ప్రతి నెల $1000 ఇచ్చి ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని కనేలా అక్కడి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ దేశంలో ప్రజలు తమ వర్కింగ్ అవర్స్లో కబుర్లు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేయడం, బంకులు కొట్టడం లాంటివి అస్సలు చేయరు. ఇక్కడ పని అంటే పని, చాలా సీరియస్గా తమ పని తాము చేసుకుంటారు. నిజంగా గ్రేట్ కదా. ప్రస్తుతం మన దేశంలో కూడా పరిస్థితులు మెల్లమెల్లగా మారుతున్నాయి. కానీ ఒకప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో చాలా వరకు ఉద్యోగాలు వాళ్ళ పని చేయకుండా వర్కింగ్ అవర్స్లో టీ తాగడం, కబుర్లు చెప్పుకోవడం లాంటివి చేసి టైం వేస్ట్ చేసేవారు. ఇక్కడి దేశ ప్రజలు పరిశుభ్రత గురించి చాలా సీరియస్గా ఉంటారు. ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఫిన్లాండ్కి వెళ్తే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేంటంటే ఇక్కడ మీరు ఎవరి ఇంట్లో వెళ్ళినా షూస్ కానీ చెప్పులు కానీ వేసుకొని వెళ్ళకండి. ఎందుకంటే అలా వెళ్తే అక్కడి ప్రజలు దాన్ని బ్యాడ్ బిహేవియర్గా చూస్తారు. అయితే ఈ విషయం మనకి కొత్త ఏమీ కాదు, కానీ ఈ కాలంలో మన దేశంలో చాలామంది చెప్పులు వేసుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటారు. ఇక ఈ దేశ కరెన్సీ విషయానికి వస్తే ఫిన్లాండ్ దేశ కరెన్సీ పేరు యూరో. మన దేశ కరెన్సీతో పోలిస్తే ఇది చాలా పెద్దది. €1 మన దేశంలో దాదాపు $90తో సమానం. ఈ దేశంలో వ్యభిచారం లీగల్. 2010లో ఒక సంస్థ చేసిన సర్వే ప్రకారం 69% మంది వ్యభిచారులు ఇతర దేశాల నుంచి వచ్చిన వారే. ఈ దేశంలో అమ్మాయిలు 16 సంవత్సరాలకి తమ కన్యత్వాన్ని కోల్పోతున్నారు. ఈ దేశంలో ఖచ్చితంగా చూడాల్సిన టూరిస్ట్ స్పాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శాంటా క్లాస్ విలేజ్, నార్థన్ లైట్స్, అలాండ్, పూర్వో, సావోన్లినా, హెల్సింకి, సైబలిస్ మాన్యుమెంట్, టర్క్ రోవెనేమి, నుక్సియో నేషనల్ పార్క్. చూసారు కదా ఫ్రెండ్స్, ఫిన్లాండ్ దేశానికి చెందిన కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్. మీరు ఎప్పుడైనా ఫిన్లాండ్ దేశానికి వెళ్ళారా? వెళ్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.